హాయ్ అండి. మనమైతే మాస్ జాతర బీటీఎస్ బిహైండ్ ద షూట్ మనం షూట్ చేస్తూ ఉన్నాము. సో, మనం రీసెంట్‌గా చూస్తే గనక మాస్ జాతరలో ఒక కంటెస్టెంట్‌కి కొంచెం ప్రాబ్లమ్ అయింది. మనం అందరం చూసాము. ఎవరైతే మన మాస్టర్ ఉన్నారో జానీ మాస్టర్ తను ఒక 2,00,000 అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు నాతో పాటు ఉంది తను శోభ. సో, తనతో మాట్లాడదాము. హాయ్ శోభ. హాయ్. సో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో, మేము రీసెంట్‌గా చూసాను. మాస్ జాతర షోలో సడెన్‌గా మీ మదర్‌కి ఏదో ఇష్యూ ఉందని మన జానీ మాస్టర్ ఒక 2,00,000 అమౌంట్ ఇవ్వడం ఏంటి అసలుకి ఏంటి? ఎగ్జాక్ట్ ఏం జరిగింది? సో, యాక్చువల్లీ ఏమైందంటే మా మదర్‌కి 2 కిడ్నీలలో స్టోన్స్ వచ్చి సో, అది బ్లాక్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్ అవ్వడం, దానివల్ల ఒక 1, 2 మంత్స్ నుంచి హాస్పిటలైజ్ అయ్యి ఉన్నది. సో, అప్పుడు సర్జరీకి డబ్బులు లేక నేను యాక్చువల్లీ 9th అవ్వాల్సింది సర్జరీ. 15th వరకు మాకు అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు. ఒక 50,000 అట్లా తక్కువ పడుతుండే. 15th వరకు ఆ అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి నేను దాని గురించి కొంచెం ఎక్కువ ఆలోచించడం, దానికి బిఫోర్ మంచిగా చేస్తుండే ఎనర్జెటిక్‌గా స్కిట్‌లన్నీ బాగా చేస్తుండే. సో, ఆ మధ్యన ఆ షెడ్యూల్ అప్పుడు ఏమైందంటే నేను కొంచెం డల్ అయిపోయేసరికి అది మాస్టర్ అబ్జర్వ్ చేసినట్టున్నాడు. అడిగిండు ఏమైంది అని అడిగితే ఇట్లా చెప్పిండే అమర్దీప్ అన్న చెప్పిండే అనమాట. ఇట్లా వాళ్ళ మదర్‌కి ఆపరేషన్‌కి ఫినాన్షియల్‌గా ఇష్యూ ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు మాస్టర్ అడిగిండు. ఎంత తక్కువ అవుతుందంటే 50,000, సర్జరీకి ఎంత అవుతుందంటే 2,00,000 అని చెప్పినాం. 2,00,000 అని చెప్తే అప్పుడు సార్ అన్నాడు, సరే 1.5 మీ దగ్గర పెట్టుకొని ఆ 2,00,000 ఏవైతే సర్జరీకి అవుతుందో ఆ 2,00,000 నేను ఇస్తా అని చెప్పిండు అప్పుడు ఆ షోలో. అండ్ దాని నెక్స్ట్ డేనే నాకు చెక్ ఇచ్చారు 2,00,000. సో, ప్రజెంట్ మా మమ్మీకి సర్జరీ అయిపోయింది. షీ ఈజ్ ఫైన్. అండ్ మేము కూడా చాలా హ్యాపీ. అంటే ఈ రోజులలో చాలా ఎవరైనా సరే ఒక 500, 1000 రూపాయలు ఫ్రీగా ఇవ్వడానికే ముందుకు రారు. అసొంటిది ఇక ఇట్లా సర్జరీ అనంగానే ముందుకొచ్చి నేను హెల్ప్ చేస్తా అని చెప్పి నాకు 2,00,000 ఇచ్చిండు. మా మమ్మీకి ఆపరేషన్ అయిపోయింది. సో, చాలా హ్యాపీ నేను. నాకు ఇసొంటి ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. ఇట్లాంటి కైండ్ హార్ట్ పర్సన్స్‌తోని వర్క్ చేస్తున్నాను. నాకు చాలా చాలా హ్యాపీ. సో, ఇప్పుడు జానీ మాస్టరు బిహైండ్ ద సెట్స్ కానీ అట్లా ఎలా ఉంటారు మీతో? చాలా బాగుంటాడు అందరితోని. ఫ్రెండ్లీగా ఒకవేళ ఎవరైనా ఏదైనా మంచిగా చేయకపోయినా దాన్ని ఫన్‌గా మాట్లాడడం. అందరితోని అంటే వీళ్ళు కంటెస్టెంట్స్ వీళ్ళతోని నేను ఇట్లా ఉండాలి, నేను మాస్టర్, నేను ఇట్లా ఉండాలి. అస్సలు అట్లాంటివి అస్సలు ఉండవు. అందరితోని చాలా ఫ్రీగా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతోని, వాళ్ళ ఫ్యామిలీలతోని ఎట్లయితే ఉంటారో ఇక్కడ కూడా అట్లనే ఉంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.